ఆ రోజు ఉన్నటువంటి భావోద్వేగాలు, అలాగే మీడియాలో కొంతమంది మై డియర్ సో కాల్డ్ యూత్‌కి చెప్తున్నాను. కొన్ని ఛానెల్స్ అయితే డిబేట్లు పెట్టేసిన యూతులను పెట్టి. ఏమని? ఆ రోజు మాట్లాడారండి నిజంగా. ఓ పక్క పేరెంట్స్, ఓ పక్క వీళ్ళని కూర్చోబెడితే ఇప్పటికి దాంట్లో ఉంటది. ప్రేమండి, ఆ బ్లడ్డు, ఈ బ్లడ్డు ఒకటేనండి. కోసుకుంటే ఒకటే వస్తదండి. అదండి, ఇదండి. అసలు ప్రేమండి, కులం లేదండి అని మీరు మాట్లాడారు. ఇంత ఆవేశంగా మాట్లాడారు. మరి ఈరోజు ఆ ప్రేమమూర్తి, ఒక ప్రేమమూర్తి లేడు ఈ జీవితంలో. ఆ రోజు ఆవేశంతో మాట్లాడినటువంటి యువత, ఈరోజు తల్లిదండ్రులనే వాళ్ళు విలన్లే అన్నారే, ఈరోజు అదే తల్లి ఆ అమ్మాయికి సపోర్ట్‌గా ఉంది. కానీ యువతల పోగొట్టుకున్నటువంటి ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రుల్ని మనం నిజంగా వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని మనం తెచ్చి ఇవ్వలేమండి. ఇక్కడ వాళ్ళకి కూడా అలాంటి తల్లిదండ్రులకి నేను చెప్పేదేంటంటే, మీ పిల్లలు వాళ్ళ శక్తికి మించి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళకి వాస్తవాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెద్దవాళ్ళని కాదని వెళ్ళిపోయిన ఈ పిల్లలు చివరికి పెద్దవాళ్ళ దగ్గరికే వచ్చారు. కానీ పిల్లల్ని కోల్పోయినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధని మనం తీర్చలేము. ఇవాళ నేను కులాలను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు మిగిల్చి వెళ్ళేటటువంటి కడుపు కోతను ఎవరు తీర్చాలండి? మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని మనం సంషేర్‌గా మాట్లాడతాం. బట్ ఈ రోజుకి కూడా ఏ విషయంలోనైనా నేను విత్‌డ్రా చేసుకున్న ఇంతవరకు లేదు. నా చరిత్రలోనే లేదు. క్షమాపణ చెప్పాల్సి వస్తే గనక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటది నాకు. క్షమాపణ చెప్పేంత నోరు జారే మాటలు నేను మాట్లాడను.